హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మినీ బ్లాగ్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఇదైతే మా తమ్ముడు చేశాడనమాట. నేను వీడియో మాత్రమే షూట్ చేసుకున్నాను. ఇది ముంబై స్టైల్లో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేస్తాను అని చెప్పి పానీపూరి అయితే మా తమ్ముడు ప్రిపేర్ చేశాడు. దీనికోసం ముందుగా అయితే ఆలు ఇంకా బఠానీ వేసి అందులో టర్మరిక్, బ్లాక్ సాల్ట్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ అయితే ఇంకా క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే పానీపూరి వాటర్ కోసం వచ్చి మనమేమో ఇంకా కొరియాండర్ ఇంకా చిల్లీస్, జింజర్ వేసి ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ ప్రిపేర్ అయ్యాక ఇంకా అది ఒక బౌల్లో తీసుకొని అందులో మనం దానికి తగ్గంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో బ్లాక్ సాల్ట్ ఇంకా జీరా పౌడర్ కాస్త పానీపూరి మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ వచ్చి కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నిమ్మరసం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈ వాటర్ అయితే మనకి రెడీ అయినట్టే. నెక్స్ట్ అయితే మనం ముందుగా అయితే శనగలు ఇంకా ఆలు అయితే బాయిల్ చేసుకున్నాం కదా, కర్రీ అనమాట. స్టఫ్ ఏమో బాగా మనము స్మాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మనం ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లంలో కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది సిమ్లో పెట్టి చేయాలి. స్టవ్ సిమ్లో ఉండి ఇలా చేయాలన్నమాట. ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో కొంచెం చింతపండు జ్యూస్ యాడ్ చేయాలి. ఇదిగోండి, యాడ్ చేశాక అయితే మనం ఇది ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. బాగా దగ్గరికి అయ్యేలాగా బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత అయితే ఇందులో మనం కొంచెంగా ఇంకా జీరా పౌడర్ ఇంకా బ్లాక్ సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఇంకా 5 to 7 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఇది సిమ్లోనే బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత అయితే ఇది బాయిల్ అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మన రూమ్ టెంపరేచర్లో చల్లబడేలాగా ఉంచుకోవాలన్నమాట. పక్కన తీసి పెట్టేసుకోవడమే. ఇది మీఠా పానీ అనమాట. ఈ మీఠా పానీని కూడా ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇంకా కొరియాండర్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ సాల్ట్ ఇంకా కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పానీపూరి మసాలా కూడా కొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా స్టఫ్ కోసం అనమాట. ఇంకా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇంకా పూరీస్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇన్స్టెంట్ పూరీస్ ఉంటాయి కదా, వాటిని అయితే మనం ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవాలి బాగా. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేయాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత బోత్ సైడ్స్ బాగా మనం రొటేట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పూరీలు మెత్తగా ఉండకూడదు, లేకపోతే అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, ఎయిర్ ఫామ్ అయ్యి. సో బాగా డీప్ ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్ వచ్చేంత వరకు. అప్పుడే మనకి పూరీలు మనకి క్రాక్ అవుతాయి అన్నమాట బాగా. సో ఇలా మొత్తం మనకి ఎన్ని పూరీలు కావాలంటే అంత క్వాంటిటీ మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, మాకైతే ఇంకా పూరీస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇంకా స్టఫ్స్ అనమాట. ఇది స్టఫ్ ఇంకా మీఠా పానీ ఇంకా ఆనియన్స్ స్టఫ్ ఇంకేమో వాటర్. ఇప్పుడైతే ఇది మా తమ్ముడైతే ఇంకా అన్నీ యాడ్ చేసి ఇందులో ఇచ్చేస్తున్నాడు. ఇదిగోండి, నేనైతే పోయి తీసుకొని టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాను. ఇంకా మీరు కూడా ఈ స్టైల్లో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మా తమ్ముడికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాను పానీపూరి బండి పెట్టుకొని. ఎందుకంటే పానీపూరి ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉంటారు కదా, సో ఈజీగా సేల్ అవుతాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.